నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం. గాజువాక సభలో వెల్లడించిన మంత్రి రామ్ ప్రసాద్. కక్షలు అరెస్టులతోనే సాగుతున్న కూటమి పాలన. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణ. స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టిన జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక. ప్రజలు మమేకం కావాలని పిలుపు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. గాజువాక 70వ వార్డ్ డ్రైవర్స్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో పరుగులు తీస్తుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు చట్టి గోపి, కార్యదర్శి కొయ్యాడ శంకర్రావు, సత్యవతి, కనకేశ్వరి, కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి మంత్రి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా. వారి ఇరువురికి నేను గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, గాజువాక ప్రధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్తున్నాం. ఎక్కడ డోర్ టు డోర్ కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది, భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అన్న ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు, విద్యావేత్త చిరంజీవిరావు గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది, అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం సందుబడి గ్రామంలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 5,600 లీటర్ల పులిసిన బెల్లం మూటను ధ్వంసం చేసి 760 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి శ్రీనాథుడు ఆదేశాల మేరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాయగడ జిల్లా ఎక్సైజ్ అధికారులు, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా సందుబడి గ్రామ సమీపంలో అక్రమంగా నాటుసార తయారీకి సిద్ధంగా ఉన్న 5,600 లీటర్ల పులిసిన బెల్లం మూటను ధ్వంసం చేసి 760 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం, సాలూరు, గజపతి నగరం, పార్వతీపురం, కురుపాం ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో నిర్మించిన శ్రీ గరుడ అయోధ్య రామలయ్య నమూనా మందిరంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నిర్వాహకులు ఖండించారు. తాము నిబంధనలకు లోబడే భక్తులకు బాలరాముల దర్శనం కల్పిస్తున్నామని నిర్వాహకులు వంగలపూడి దుర్గాప్రసాద్ తెలిపారు.
ఈ నెల 29వ తేదీన జరపనున్న అయోధ్య రాముని కళ్యాణానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఈరోజు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవ వివరాలను బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ వివరించారు. అనంతరం నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమేనని, కొందరు కావాలని తమపై లేనిపోని అబండాలు మోపుతున్నారని అన్నారు. తాము ముద్రించిన గోడపత్రికను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని తెలిపారు. కేవలం భక్తులకు అయోధ్య బాలరాముడు దర్శన భాగ్యం కల్పించాలన్న సదుద్దేశంతోనే నమూనా ఆలయాన్ని నిర్మితం చేశామే తప్ప మరే దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన నీళ్లు నమలడం వెనుక ధనార్జన దాగి ఉన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ రుసుము నుండి కళ్యాణ టికెట్ వరకు భక్తుల నుండి నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రాములవారి పేరిట టికెట్ల బాణం భక్తులకు బలంగా తగులుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మీడియా ముఖంగా మాత్రం నిర్వాహకులు కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొనవచ్చని, ముఖ్యంగా ఎటువంటి రుసుము లేదని తేల్చి చెప్పారు. ఈ కళ్యాణాన్ని ప్రారంభించాలనే సంకల్పం కమిటీ వారు చేశారు. మా బ్రాహ్మణ బృందం భద్రాచలం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్యగణం, ఆ గణం అంతా కూడా బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి 29వ తారీఖు ఉదయం స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో ఉపనిషత్ పారాయణంతోటి రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అవాళ జయవారం అంటే మంగళవారం, నక్షత్రం పునర్వసు. అంచేత పునర్వసు రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం, అది మనందరికీ మీ అందరికీ కూడా బాగా తెలుసు. అంచేత ఆ రోజుని 7:59 సీతారాముల వారికి సుముహూర్తం అంటే పాణిగ్రహణంలో వివాహంలో సుముహూర్తం ప్రధానమైనది కాబట్టి ఆ సుముహూర్తానంతరం కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. భద్రాచలం నుంచి ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీరు 2,999 రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారట కదా, మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు హక్కు అని అడిగారండి. మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి. మేము కళ్యాణానికి 29ని కళ్యాణం అనుకున్నామండి. కళ్యాణం కూడా ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అన్నది మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి, ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి. అయితే మీరు టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి. మేము టికెట్లో గట్రా అమ్మలేదండి. అమ్మితే మీరు రోజు ఇప్పించండి. మేము ఇంకానే గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ ప్రారంభోత్సవాన్ని తెలియపరిచామో అలాగే పాత్రికేయ మిత్రులకి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము కళ్యాణం గురించి మేము ఇద్దామని అనుకున్నామండి. ఇంకా ఏమీ లేదండి అని అన్నాను. అది నిన్న అయితే వాళ్ళకు మళ్ళా ఇంకొక రమాదేవి గారు అన్న ఆవిడ ఫోన్ చేశారండి. మళ్ళా చేసి మీరైతే మాకు భద్రాచలం వారికి అదే సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్గా పాత్రికేయుల ముఖంగా మీరు తెలియజేయండి. మా వంతుగా మేము చేయాల్సింది మేము నోట్ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారండి. అది నేను అవునండి. ఎఫ్ఐఆర్ ఇప్పుడు మాకు నిన్న ఉదయం మాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీ మీద ఇలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు భద్రాద్రి దేవస్థానం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి, మీరు ఇలాగా చేశారని. మేమైతే చేయలేదండి. వాళ్ళకి వివరణ కూడా ఇచ్చాము.
ప్రెస్ మీట్ పెట్టడానికి నేను అందుబాటులో లేనండి. వాళ్ళకి నిన్న అదే చెప్పాను. నేనైతే ఈవేళ రాత్రి లోపల ఏదో ఒక టైంలో నేను వస్తానండి. పొద్దున్న పాత్రికేయ మిత్రులకి ప్రెస్ మీట్ పెడతానని మేము చెప్తానని చెప్పానండి. మీకు రావడంతోనే 9:30కి నేను వచ్చానండి. వచ్చిన వెంటనే మీ పాత్రికేయ మిత్రులందరికీ సమాచారం అందించానండి. మా పిఆర్ గారు అయినటువంటి వర్మ గారు, మీడియా పార్ట్నర్ అయినటువంటి లక్ష్మి గారు, మెగా 9 వారితో మేము తెలియపరిచాము. టికెట్స్ అదేనండి, టికెట్స్ అయితే మేము చేయలేదండి. పాంప్లెట్స్ కూడా మేము చేసినవి కాదండి. ఎవరో అక్కేపాలెం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది కంప్లీట్గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి. మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో, పోలీసు గారి విచారణలో తెలుస్తుందండి. అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని, ఈ యొక్క శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని, ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ 2 నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి. దానికి కూడా పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ ప్రూఫ్స్ పోలీసు వారికి మేము పోలీసు వారు వాళ్ళే కనుక్కొని చేశారండి. వాళ్ళ దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇది ఇలా ఉండగా శ్రీ గరుడ అయోధ్య రామాలయ ఆలయ నమూనా నిర్మాణం వెనుక కుట్రకోణం దాగి ఉందని, భక్తుల భక్తిని వాడుకొని అక్రమ ధనార్జనకు పాల్పడుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ సంఘాల నాయకులు తొరగం శ్రీరామ్ ఒక వీడియో విడుదల చేశారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం. లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే 50 రూపాయలట. వాళ్ళకి షాపులు పెట్టారట. ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట. సరే, ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు 45 రోజుల పాటు పెడతామని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు 2 నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట. కళ్యాణాల సెట్లో చేయడానికి 2,990 రూపాయలు, 2,999 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 3,000 రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట. పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి పాంప్లెట్లో వేసేశారు, వీడియోలు రిలీజ్ చేసేశారు. ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు, మనకి ఎంత అదృష్టం, అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం ధన్యమైపోద్దని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు. తీరా చూస్తే పెద్ద చీటింగ్ వ్యవహారం అని తేలింది. ఇప్పుడు సంబంధమే లేదు, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మేము అసలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయమని చెప్పి భద్రాచలం రామాలయానికి చెందిన ఏయూ గారు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళ మీద చీటింగ్ కేసు ఏదో పెట్టారట. ఇలాగుంది అంటే దేవుళ్ళని వ్యాపారం చేసేయడం, దేవాలయాలు నమూనాలు వేసి వ్యాపారాలు చేసేయడం, జనాలందరినీ ఆ దేవాలయాల పేరు మీద, అక్కడ పురోహితుల పేరు మీద చీటింగ్లు చేసేయడం విచ్చలవిడిగా నడుస్తోంది విశాఖపట్నంలో. సో ఇమ్మీడియట్గా హిందూ సంఘాలుగా మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు చీటింగ్ కేసు పెట్టడం మాత్రమే కాదు, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇలా చీటింగ్ చేసిన నిర్వాహకులందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏదైతే ఆ సెట్టింగ్ ఉందో అయోధ్య రామాలయం సెట్టింగ్ పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి, మొత్తం తొలగించేయాలి. గంచ్యాడ మండలం తాటిపూడిలో నూతనంగా నిర్మించిన పోలీస్ అవుట్పోస్ట్ భవనాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన భవనంలోని అన్ని గదులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాడిపూడిలో ప్రారంభించిన పోలీస్ అవుట్పోస్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగమని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ స్వామిలత, డిఎస్పీ ఎం శ్రీనివాసరావు, రూరల్ సిఐ లక్ష్మణరావు, గంచ్యాడ ఎస్ఐ సాయికృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెనోవేట్ చేసి
స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవుట్ పోస్ట్లో పోలీస్ సిబ్బంది ఉండడం జరుగుతుంది. సో ఈ తాటిపూడి ఏరియాలో ఏదైతే టూరిస్ట్ వస్తున్నారో అదేవిధంగా ఏదైతే ఇంకా అదర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే జరుగుతాయో అన్నింటికి మానిటర్ చేయడానికి ఈ చెక్ పోస్ట్ అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. సో ఎవరైతే బోటింగ్కి వస్తున్నారో టూరిజంకి వస్తున్నారో వాళ్ళు బోటింగ్ చేసేటప్పుడు కూడా అన్ని ప్రికాషన్స్ అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో లైఫ్ జాకెట్లు వేయడము, అదేవిధంగా బోట్లలో ఈ ట్యూబ్స్ ఉండడము, ఎయిర్ ట్యూబ్స్ ఉండడము. కూటమి పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు కేసులు, అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన 14 నెలల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద కూటమి ప్రభుత్వం దాదాపు 2700 కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ సీనియర్ పార్లమెంటేరియన్ 3వ ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ పేరుతో విచారణకు పిలిచి అరెస్టు చేయడంపై అమర్నాథ్ మండిపడ్డారు. అనేక కేసులు దాదాపు 2700 2800 కేసులు ఈ గత 15 మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు, మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ 3సారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి. సిఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసేబోయే ముందో, లేదా పలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటము, ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటము. దాని నుంచి ఓ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఈరోజు సరే, నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. కావాలని కక్షపూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ విశాఖలో జన సైనికులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా విశాఖ జనసేన శ్రేణులు, వీర మహిళలు సంపత్ వినాయకుని ఆలయం ఎదుట టెంకాయలు కొట్టి సినిమా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొని టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను తెలియచెప్పే అద్భుత ఆవిష్కరణ హరిహర వీరమల్లు అని అన్నారు. సినిమా ద్వారా తెలియని చరిత్రను తెలియచెప్పే అవకాశం ఉంటుందని, ఆ చరిత్రను పవన్ కళ్యాణ్ వంటి దేశభక్తులు తన నటన ద్వారా తెలియచేయడం మరో మైలురాయిగా ఉంటుందన్నారు.
దుండగుల చేతుల్లో నాశనం అవుతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన మహోన్నతుని గురించి సినిమాగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం శుభ పరిణామమన్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు. ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఇది ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యుడు బాధలు తీర్చినప్పుడే, సామాన్యుడు కూడా రాజ్యాంగ ఫలాలు న్యాయం అందించినప్పుడే మన స్వాతంత్ర్యం యొక్క సార్థకత ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా. సంస్కృతి సనాతన ధర్మానికి దగ్గరలో ఉంటూ భారతీయ చరిత్రలో ఏ రకంగా జరిగేవి దుస్సంఘటనలు, వాటిని కొంతమంది వీరులు ఎలా ఎదుర్కొని ఈరోజు ధర్మాన్ని రక్షించారనే పాత్రలో హరిహర వీరమల్లులో జీవించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకి అద్దం పట్టే చిత్రం అని తెలియజేయడానికి గర్విస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు ఏంటంటే ధర్మం గురించి కానీ మన దేశం అంటే హిందూగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, రాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతోమంది తాలూకా దీనగాథల్ని, అలాగే కాశీ టెంపుల్, అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి. ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ని మనం కాపాడే విధానం, హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు అన్నది మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని, మన చరిత్రని అని చెప్పి ఒక సత్సంకల్పంతో తీసిన చరిత్రాత్మక చిత్రం ఇది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం, ప్రతి భారతీయ యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు, అటువంటి కిరాతకులు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది. తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు, ఆ జిజియా ట్యాక్స్ని తీసేశారు. పెట్టింది ముస్లిమే, తీసింది ముస్లిమే. కానీ ఆ రోజుల్లో సర్వైవ్ అవ్వడం, భారతదేశాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నప్పుడు ఒక యువకుడు, ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడాడు అన్నదాన్నే చరిత్ర. అందులో కోహినూరు వజ్రం ఉంది, మన విజయవాడ నేపథ్యం ఉంది, కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది. అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని ఈరోజు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడి విగ్రహం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గణేష్ కొసిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది గణనాథుడికి సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం చేశామని తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా నమూనాను ప్రారంభించామని తెలిపారు. 1,00,000 చీరలతో ఈ ఏడాది మహాగణనాథుని ఏర్పాటు చేస్తున్నామని, 21 రోజుల పూజలు అందుకున్న అనంతరం 1,00,000 చీరలను భక్తులకు అందజేస్తామని తెలిపారు. టన్ను పసుపు, టన్ను కుంకుమ, టన్ను విభూతితో గణనాథుడికి అభిషేకించి నిమజ్జనం నిర్వహిస్తామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గణనాథుని దర్శించుకుంటారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని స్పష్టం చేశారు. నిన్న నాకు తెలిసి అన్ని పేజీలు కలిసి సుమారు ఒక 30 లక్షల మంది చూసుంటారు. ప్రతి సంవత్సరం మన గాజువాకలో జరిగే గణేశోత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం లంకా గ్రౌండ్ లో గణేశోత్సవాలు చేసుకోలేకపోయాం, చిన్న వాతావరణం కానీ అనుకూలించక ఇబ్బంది పడ్డాం. ఈసారి గాజువాక లంకా మైదానంలో గాజువాక గణేశోత్సవం 2025లో భాగంగా స్వామివారి నమూనా విగ్రహం కూడా ఈరోజు ఉదయం శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మార్నింగ్ 8:30 నిమిషాలకి ఓపెన్ చేయడం జరిగింది. స్వామివారికి ఈసారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా
ఆల్రెడీ విగ్రహం వరకు వస్తే స్ట్రెచ్చర్ కూడా మొత్తం స్కెల్టన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది పూర్తిగా. మనకి ఆగస్టు 1వ తారీఖు స్వామివారికి మొత్తం వస్త్రాలతో చీరలతో చేయడం మన విగ్రహం తయారీ కూడా జరగబోతుంది. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసే కళాకారుడు మనకి చీరాల నుంచి శ్రీకాంత్ గారు అని ఒక వ్యక్తి ఈ మొత్తం విగ్రహం అంతా చేయబోతున్నారు. దీంట్లో కీలకంగా మన అనకాపల్లికి చెందిన ఆరిపక్క కృష్ణ గారు కూడా చిన్న పాత్ర పోషించబోతున్నారు. అలాగే స్వామివారికి గతంలో మనం లెఫ్ట్ సైడ్ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే ఈసారి కూడా లక్ష్మీనారాయణ విగ్రహం, అలాగే రైట్ సైడ్ అండర్ వాటర్ లో కృష్ణుడు టెంపుల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అదే విధంగా ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా మనం గతంలో గాజువాక లంకా గ్రౌండ్ అంటే 3 సార్లు గిన్నిస్ రికార్డు ప్రసిద్ధి. మనం 3 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులో లడ్డూ ప్రసాదంతో రికార్డు కొట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా గాజువాక లంకా మైదానానికి తాపేసిన సూర్య ఫుడ్స్ నుంచి సుమారు 5 టన్నుల లడ్డూ ప్రసాదాన్ని కూడా లంకా గ్రౌండ్ కి చేర్చబోతున్నాం. అలాగే ఈసారి ఆగస్టు 27వ తారీఖు స్వామివారికి మొదటి పూజ మనకి జరగబోతుంది. మొదటి పూజ జరిగిన అనంతరం మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా పూజా కార్యక్రమాలు అన్ని కాణిపాకంలో స్వామివారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే విధంగా ఈ 21 రోజు పాటు స్వామివారి పూజలు అందుకుంటాయి. అలాగే మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే గతంలో స్వామివారి నిమజ్జనోత్సవానికి మన ఫైర్ ట్యాంకులు, మనకి పాలు, పంచామృతాలు అన్ని ఉపయోగించేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మన స్వామివారికి సుమారు 1 టన్ను పసుపు, 1 టన్ను కుంకుమ, 1 టన్ను విభూది, 1 టన్ను పువ్వులతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ శారీస్ అన్ని కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కేడ్లు కానీ, వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కానీ, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి వరకు కోరుకుంటున్నాం. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కక్షలు, కార్పణ్యాలపైన దృష్టి సారిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. 31వ వార్డులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్డు అధ్యక్షులు బాబు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. వార్డు అధ్యక్షుని జన్మదినం సందర్భంగా సభా వేదికపై కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ తమకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా పథకాల పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి మోసం చేయడంలో 40 సంవత్సరాల అనుభవం ఉందని, మరి పవన్ కళ్యాణ్ కూడా అదే తోవలో వెళ్లడం చోద్యంగా ఉందన్నారు. ఇకనైనా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలని, లేకుంటే ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రం అమ్ముకోవాలంట. చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు చూస్తే అప్పుడే మాకు అనుకున్నాం మేము చేయలేమని. అంటే ఈ సోంబేర్లందరికీ తెలుసా ముందే చేయలేమని తెలుసా? అయినా చెప్తారా? చేయలేమని చెప్పేసి తెలుసుండి ఎలాగయ్యా మీరు హామీలు ఇస్తారు? 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్తో సరిపెడతారా? అంటే అన్నం ఒకటే వండుకోవాలా, కూరలు వండుకోకూడదా? అంతే మరి మీ పరిపాలనలో మా బ్రతుకులు ఎంతే. 50 సంవత్సరాల పెన్షన్ అన్నాయ్యా, ఎంత ఆనందపడిపోయారో మహిళలందరూ కూడా. మహిళలు బీసీలు అందరూ, మహిళలే కాదు అందరికీ 50 సంవత్సరాల పెన్షన్ అంటే 4,000, 48,000 సంవత్సరానికి. మరి ఏం చేసావయ్యా నువ్వు? ఏమిటిది? సంవత్సరం కాలం చాలదా నీకేమో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం అని చెప్పేసి. ప్రతి విషయంలో కూడా సిగ్గు లేకంట. లోకేష్ ఏమిటయ్యా నువ్వు? యువర్ యంగ్స్టర్, అప్కమింగ్ లీడర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ యువర్ గోయింగ్ డౌన్ ఫాల్. నర్సీపట్నంకి వెళ్ళు, సిగ్గుంటే నీకు. వసతి గృహంలో 238 ఆడపిల్లలుంటే 1 బాత్రూమ్ అంట. వెళ్ళు నువ్వు ఒకసారి, ఆ బాత్రూమ్ని వాడు నువ్వు సిగ్గుంటే. ప్రజలందరూ చూడండి, ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా 238 ఆడపిల్లలు ఉంటే 1 బాత్రూమ్ అండి. 6 గంటే కదండి అందరు కూడా వాడేది బాత్రూమ్ని. 24 గంటలు వాడతారా? ఇదేంటి నరకాలండి? నాకు అర్థం కావట్లేదు.
కుల నిర్మూలన, సామాజిక న్యాయం, దళితుల ఐక్యవేదిక, మానవీయ హక్కుల సాధన అనే అంశాలపై ఈ నెల 26వ తేదీన రామ టాకీస్ అంబేద్కర్ భవనంలో జరగనున్న దళిత హక్కుల పోరాట సమితి 5వ మహాసభలను జయప్రదం చేయాలని సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హరించిపోతున్న దళిత హక్కులను తిరిగి సాధించుకోవాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క దళిత సోదరుడు అడుగు ముందుకు వెయ్యాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వాలు దళితుల పట్ల చూపిస్తున్న వ్యత్యాసం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు సమిధల్లా పనిచేయాలని, ఈ నెల 26న జరగనున్న మహాసభను తప్పకుండా జయప్రదం చేయాలని కోరారు. గత 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అడిగి ప్రశ్నించే వారికి జైలు అంటారు, భయపడుతున్నారు. అయినా మేము 1989 అట్రాసిటీ చట్టం వచ్చి సుమారుగా 30 సంవత్సరాలు అయిపోయింది. ఇది గతంలో ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే రిమాండ్కి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే రిమాండ్ పెట్టకుండా స్టేషన్ బెయిల్ 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం ద్వారా ఈ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారని చెప్పేసి మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎంతో పోరాటం చేసి 20 సంవత్సరాలు సుమారు పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప చట్టం ఇది. దళితులకు ఉన్నటువంటి ఏకైక రక్షణ కలిగించేటటువంటి చట్టం అది. దాన్ని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సాకు ఏం చూపిస్తున్నారంటే మరి 498A మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితేనే వాళ్ళని రిమాండ్ పంపించండి, లేకపోతే లేదనేది ఇది డౌరీ చట్టం గురించి ఇచ్చినటువంటిది, వరకట్న నిషేధం గురించి ఇచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పు జనరల్ పిఆర్సీకి వర్తిస్తుంది తప్ప SC ST అట్రాసిటీ యాక్ట్ అనేది ప్రత్యేక చట్టం కాబట్టి దీన్ని వర్తించకూడదని చెప్పేసి మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిన్నగాక మొన్నే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ SC ST కమిషన్ మెంబర్ రామచంద్ర గారు వచ్చారు. వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి దీన్ని ఆపాలని చెప్పేసి 41A నోటీస్ ఇచ్చి ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే RSS బీజేపీ మరి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే ఉందో సెక్యులర్ సోషలిస్ట్ అనే 2 పదాలను కూడా తీసేయాలని చెప్పేసి మరి కేంద్రం వాళ్ళు కుట్ర పన్నుతూ ఉన్నారు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే సెక్యులర్ అనే పదమే రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో చర్చకొచ్చింది. ఆ రాజ్యాంగ సభలో చర్చకొచ్చినప్పుడు కూడా మరి డాక్టర్ అంబేద్కర్ లేదంటే ఇతర మెజారిటీ సభ్యులు దాన్ని హిందూ రాష్ట్రంగా భారతదేశాన్ని ఉంచడానికి తోసిపుచ్చారు. అది ఎందుకంటే ఇక్కడ సిక్కులు, జైనులు, బుద్ధులు, అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవించేటటువంటి ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని అభివర్ణించారు. అందుకనే మరి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పేరు ప్రపంచంలో ఏ దేశానికి లేదు, ఒక్క మన భారతదేశానికి తప్ప. ఇప్పుడు ఈవేళ సెక్యులర్ అనే పదం తీసేయడం ద్వారా మళ్ళీ హిందూ రాష్ట్ర అనే పదాన్ని అందులో చేర్చాలనేటటువంటి ఒక కుట్ర రాజ్యాంగం మీద జరుగుతూ ఉంది. రాజ్యాంగం ప్రియాంబుల్ ఏదైతే ఉందో, పీఠిక ఏదైతే ఉందో దాన్నే సవరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా మేము ఇక్కడ చర్చ చేస్తాం. SC ST అట్రాసిటీ చట్టం 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని, అలాగే దీన్ని సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించకూడదని 2 అంశాల మీద. ఇది భారతదేశంలో ప్రజలందరికీ సంబంధించిన సమస్య, కేవలం దళితులకు సంబంధించిన సమస్య కాదు. కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని, మేము చేస్తున్నటువంటి చర్చా కార్యక్రమాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఇళ్లకు బిగిస్తున్న ఆదాని విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నేడు CITU జిల్లా కార్యాలయంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి CSG అచ్యుతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో CITU విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి RKSV కుమార్, AITUC జిల్లా కార్యదర్శి SK రెహమాన్, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు M వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక ప్రజా సంఘాల JAC చైర్మన్ M జగ్గునాయుడు మాట్లాడుతూ ఆదాని లాభాల కోసం మోదీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని TDP, జనసేన, BJP కూటమి ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపునకు పూనుకుంటుందని, విద్యుత్ను సంపూర్ణంగా ప్రైవేటీకరించే కుట్రలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజలు వీటిని తిరస్కరించాలని కోరారు. ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించిన షాపులకు, వ్యాపారులకు పెద్ద ఎత్తున ఛార్జీలు పెరిగి బిల్లులు వస్తున్నాయని, దీనితో వారు తీవ్ర ఆందోళనలో వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఇళ్లకు బిగించడానికి సిద్ధపడిందని చెప్పారు. ఈ మీటర్ల వలన నష్టం లేదని, ఏపీ EPDCL CMD ద్వారా మోసపూరిత ప్రకటనలు మీడియా ద్వారా చేస్తున్నారని దుయ్యపట్టారు.
ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు జూలై 23 నుండి 28 వరకు జోన్లు, మండలాలు వారి రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. జూలై 29న విశాఖ జిల్లా సదస్సు, జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు కాలనీలు వారి సమావేశాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. వీటితో పాటు నిరసనలు, మహాధర్నాలు చేపట్టనున్నామని స్పష్టం చేశారు. నిరసన తెలియజేస్తాం. 5వ తారీఖుని గురుద్వారా దగ్గర ఉన్న ఈపీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. భవిష్యత్తు పోరాటానికి ఇది సన్నద్ధమని తెలియజేస్తాం. విద్యుత్ సంస్కరణ పేరు చెప్పి మొత్తం విద్యుత్ మీటర్లన్నింటినీ కూడా మార్చాలని చెప్పి శ్రీకారం చుట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే మీరు ఆ పంపు సెట్ మీటర్లన్నింటినీ పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేశారు. కానీ ఏడాది గడవక ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ మొత్తం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా తీసుకుని వచ్చారు. గృహ అవసరాలతో ఇప్పుడు మెలికిపెట్టి 200 యూనిట్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికి బిగించమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే వేధింపులకు గురి చేసి అదానీ మీటర్లను ఎలాగన్నా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు. ఈ మీటర్లే కనుక అమలు చేస్తే ఇప్పుడు మనం చూసాం ఎంత వ్యత్యాసం వస్తుందంటే 200-300 బిల్లు వచ్చేటువంటి వాళ్ళకి దాదాపు 800 నుంచి 1500 దాకా బిల్లు కలుగుతూ ఉంది. ఒక మద్రపాలెం డిపోలో ఆర్టీసీ అఫీషియల్ డిపోలో గతంలో 8,000 బిల్లు వస్తే ఈ రోజున 16,000 బిల్లు వచ్చిందని చెప్పి చెప్తారు. రెట్టిపోయింది గవర్నమెంట్ అవసరాలకి. ఇలా ఏ ఒక్క సంస్థను మనం ఒక మోడల్గా తీసుకొని స్మార్ట్ మీటర్ బిగించక ముందు ఎంత బిల్లు వచ్చింది, స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఎంత బిల్లు వచ్చిందో చూస్తే రెట్టింపు కంటే అదనంగా దాదాపు 300%, 400% విద్యుత్ రేట్లు అనేవి పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికే ఒక పక్క ట్రూ అప్ ఛార్జీలని, సర్ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని రకరకాల భారాలు వేస్తూ ఒక పక్క ఏమో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు. మరో పక్కన దొడ్డుదారిని సర్ఛార్జీల పేరుతోటి అనేక భారాలు మోపుతూ ఉన్నారు. ఆ రకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏదైతే అదానీ తాలూకా మీటర్లు మొత్తం మీటర్లు తయారు చేసేది అదానీ కంపెనీ. ఇప్పుడు మరో పక్కనే సోలారు ప్లేట్లు పెట్టమని చెప్పి చెప్తున్నారు. ఈ సోలార్ది కూడా మొత్తం అదానీ కంపెనీ. అంటే విద్యుత్ రంగాన్ని మొత్తం సౌర విద్యుత్తును కానివ్వండి, మామూలు విద్యుత్తును కానివ్వండి అదానికి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే బలవంతంగా మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా ఈ రోజున ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టద్దు, స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్ని గతంలో లోకేష్ బాబు ఏదైతే బద్దలు కొట్టాడని చెప్పాడు, ఇప్పుడు మీరు ఏ రకంగా పెడుతున్నారు అని చెప్పి అడ్డుకోవాలని చెప్పేసి ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం. గాజువాక సభలో వెల్లడించిన మంత్రి రామ్ ప్రసాద్. కక్షలు, అరెస్టులతోనే సాగుతున్న కూటమి పాలన. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణ. స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టిన జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక. ప్రజలు మమేకం కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.